శ్రీ సాయి సచ్చరిత 9వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయై నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథానుసంధానం. బాబా అనుమతి లేకుండా భక్తులు తమ ప్రదేశాలకు బయలుదేరితే వారు ఎలా ఇబ్బంది పడేవారు. భక్తుల శ్రేయస్సు కొరకు పంచసూనాది పాప నివృత్తి, బాబా తమ నిర్వాణ పర్యంతం భిక్షావృత్తిని అవలంబించడం, ఆ బ్రహ్మ స్థావరాలలో సాయియే సర్వత్రా వ్యాపించి ఉన్నారు, సాయి కరుణతో సకల ప్రాణులలో భగవంతుడు ఉన్నాడని అందరి మనసులలో నాటేవారు. అందువలన ఈ పావన కథలను శ్రద్ధగా శ్రవణం చేయండని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నారు. వీనిని వింటే కృతకృత్యులవుతారు. షిరిడి యాత్ర యొక్క విశిష్టత. యాత్రికులు బాబా అనుమతి లేకుండా తిరిగి వెళ్ళిపోతే విఘ్నాలను ఆహ్వానించినట్లే. అయితే ఒకసారి వారి ఆజ్ఞ అయిన తరువాత షిరిడీలో ఒక్క క్షణం ఉన్న విఘ్నాలు తలపైన పడేవి. ఇది అందరికీ అనుభవం. బాబా ఆజ్ఞ మీరి ప్రవర్తించిన వారు దారిలో కష్టాలు పడేవారు. అనేకులను దారిలో దొంగలు దోచుకునేవారు. దానిని వారు జీవితాంతం గుర్తుంచుకునేవారు. రొట్టె తిని వెళ్ళండని బాబా చెప్పగా ఎవరైనా తినకుండా త్వరపడి బయలుదేరి వెళితే వారికి బండి దొరకక ఉపవాసంతో మాడిపోయేవారు. దీనిని అనేక భక్తులు గ్రహించారు. ఒకసారి తాత్యాకోతే పాటిల్ కోపర్గాంలో ప్రతి వారం జరిగే సంతకు బయలుదేరి మసీదుకు వచ్చాడు. టాంగాను బయట నిలిపి బాబా దర్శనం చేసుకుని బాబా అనుమతి తీసుకునే వంకతో వెళ్ళి వస్తానంటూ బాబా పాదాలకు వందనం చేశాడు. భక్తులు అశ్రద్ధతో బాబా అనుమతిని తీసుకోకున్నా బాబా సమయాలు మంచి చెడు వేళలు తెలుసు. తాత్య తొందరపాటును చూచి కొంచెం ఆగు అని అన్నారు. బజారుకు మరోసారి వెళ్ళవచ్చు, ఇప్పుడు ఊరి బయటకు వెళ్ళవద్దని చెప్పారు. కానీ తాత్య యొక్క మొండి వైఖరిని గమనించి శ్యామను వెంట పెట్టుకుని వెళ్ళు అని చెప్పారు. కానీ శ్యామ అవసరమేముందని తలచి బాబా మాటలను లెక్క చేయకుండా తాత్య టాంగాలో కూర్చొని బజారుకు బయలుదేరాడు. 2 గుర్రాలలో ఒకటి చంచలమైంది, 300 రూపాయలు ఖరీదైనది. సావుల్ విహార్ వద్ద అదుపు తప్పి అతి వేగంగా పరిగెత్తసాగింది. ఎన్నడూ కొరడా దెబ్బతిని ఎరగని అతి త్వరగా బజారుకు వెళ్ళగల గుర్రం పడిపోయింది. దాంతో అకస్మాత్తుగా బండి పడిపోయింది. తాత్య నడుం పట్టింది. ఇక ఎక్కడి బజారు, ఎక్కడి సంత? తాత్యాకు సాయిమాత గుర్తుకు వచ్చారు. వారి మాట విని ఉంటే ఈ అపాయం తప్పేది కదా. జరిగిపోయిన దానిని గూర్చి ఆలోచించటం వ్యర్థం. ఇలాగే మరోసారి జరిగింది. తాత్య కోల్హార్ గ్రామానికి బయలుదేరాడు. టాంగా సిద్ధం చేసుకుని వచ్చి బాబా పాదాలకు వందనం చేసి ఇక వెళ్ళి వస్తానని చెప్పాడు. బాబా పూర్తి అనుమతి లభించలేదు. అయినా అలాగే బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. అసలే అది చాలా వేగంగా వెళ్లే బండి. గుర్రాలు అదుపు లేకుండా దారి తెన్ను మెట్ట పల్లాలు చూడకుండా అతి వేగంగా పరిగెత్తగా ప్రాణం మీదకు వచ్చింది. సాయిబాబా దయతో ఆ అపాయం తొలగింది. టాంగా తుమ్మ చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. నయం అక్కడితో వెనుకకు మరలాడు. తర్వాత ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇలాగే ఒక ముంబైపుర నివాసి ఆంగ్లేయుడైన గొప్ప గృహస్థుడు మనసులో ఏదో కోరికతో సాయి దర్శనానికి వచ్చాడు. అతడు మాధవరావు పేర నానా చందోర్కర్ వద్ద నుండి సిఫారసు పత్రాన్ని తెచ్చుకున్నాడు. ఒక గుడారంను అడిగి తీసుకుని అందులో సుఖంగా ఉన్నాడు. ఎవరైనా బాబా ఇష్టానికి వ్యతిరేకంగా మసీదు మెట్లెక్కి వెళ్ళి స్వేచ్ఛగా వారి దర్శనం చేసుకుని వస్తామని అనుకోకండి. అసంభవమని అందరికీ తెలుసు. ఆంగ్లేయుడు 3 సార్లు మసీదు మెట్లెక్కాలని ప్రయత్నం చేశాడు. కానీ వ్యర్థమైంది. దాంతో పాపం అతడు నిరుత్సాహపడ్డాడు. మసీదు పైకి వెళ్ళి మోకాళ్లపై వంగి బాబాకు వందనం చేసి వారి చేతిని చుంబించి అక్కడ కూర్చోవాలని అతని మనసులో కోరిక. కానీ బాబా అతనిని మసీదులో తమ వద్ద కూర్చోవటానికి రానివ్వలేదు. అతడు క్రిందనే సభామండపంలో కూర్చొని అక్కడి నుండి తమ దర్శనం చేసుకోవాలని కానీ పైకి రాకూడదని ఆంక్ష. అతడు తిరిగి వెళ్ళిపోవటానికి బయలుదేరి బాబా అనుమతి కొరకు ప్రాంగణంలోకి రాగా బాబా ఎందుకింత తొందర, రేపు వెడుదుగానే అని అన్నారు. బాబా అనుమతి లేకుండా వెళ్ళిన వారు చాలా పశ్చాత్తాపడ్డారు. కనుక వెళ్ళవద్దని జనులు అతనికి అనేక విధాలు నచ్చజెప్పారు. అయినా అతను పట్టించుకోలేదు. జరగవలసిన దాని ముందు ఏదీ సాగదు. అందువలన అతడు బాబా అనుమతి లేకుండానే బయలుదేరి మార్గంలో బాధపడ్డాడు. మొదట బండి రాగానే నడిచింది. తర్వాత గుర్రాలు దారి తప్పాయి. సావుల్ విహార్ మాత్రం దాటేసరికి ఎదురుగా ఒక సైకిల్ వచ్చి గృహస్థుడు వెనక కూర్చొని ఉన్నాడు.
అకస్మాత్తుగా గుర్రాలు బెదురుగా కుదుపు వచ్చి ఒక్కసారిగా టాంగా పట్టుతప్పింది. వెనుక ఉన్న గృహస్థుడు రోడ్డు మీద వెల్లకిలా పడ్డాడు. గొప్ప ప్రయత్నంతో టాంగాను ఆపారు. ఆ గృహస్థుడు కొంత దూరం ప్రాకుకుంటూ వెళ్ళాడు. అతనిని లేవనెత్తి టాంగాలో కూర్చోబెట్టగా టాంగా ముందుకు సాగింది. ఒకవైపు షిరిడి, మరోవైపు ముంబై ఉండగా టాంగా కోపరగాం హాస్పిటల్ దగ్గరకు వెళ్ళింది. బాబా ఆజ్ఞను జవదాటినందుకు అతడు ఇక్కడ ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజులు పశ్చాత్తాపపడ్డాడు. తన కర్మలను అనుభవిస్తూ ఆసుపత్రిలో పడి ఉన్నాడు. ఈ విధంగా లెక్కలేనన్ని అనుభవాలు కలగగా ప్రజలు కీడు శంకించి భయంతో బాబా ఆజ్ఞను పాటించసాగారు. బాబా ఆజ్ఞను జవదాట సాహసం చేసేవారు కాదు. కొందరి విషయంలో బండి చక్రాలు ఊడిపోయేవి, కొందరి విషయంలో గుర్రాలు అలసిపోయేవి, మరికొందరికి రైలు బండి తప్పిపోయి ఉపవాసం ఉండేవారు, లేదా కొందరు మరమరాలు నమిలేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించిన వారు వేళకాని వేళకు కూడా రైలు అందుకుని సుఖంగా ప్రయాణం చేసి దానిని జీవితాంతం గుర్తుంచుకునేవారు. బాబా భిక్షావృత్తిని సంవత్సరాల తరబడి ఎందుకు ఇష్టపడ్డారు అని ఎవరికైనా అనిపిస్తే ఆ సంశయాన్ని నివృత్తి చేస్తాను వినండి. బాబా ఆ చరణాలను పరిశీలిస్తే వారికి భిక్ష చేయటమే ఉచితమని తెలుస్తుంది. గృహస్థులకు అది ఆనందదాయకం. దాని ద్వారా తమ గృహస్థ కర్తవ్యాన్ని పాలించి వారు తమ శ్రేయస్సును సాధించుకోగలరు. వాక్కును, తనువు, మనస్సు, ధనాన్ని సాయి పాదాలకు సమర్పించే అనన్య భక్తులపై సాయికి అమిత ప్రేమ. గృహస్థాశ్రమంలో ఉండి అన్నం వండుకునే వారి ఇంటి యజమాని ముందుగా యతులకు, బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. అలా పెట్టకుండా గృహస్థు తాను ముందుగా భోజనం చేస్తే త్రికరణ శుద్ధి కొరకు చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్ర నియమం. యతులు, బ్రహ్మచారులు స్వయంగా వండుకోవటం నిషేధం. అలా వండుకుంటే వారి నెత్తిన కూడా చాంద్రాయణ వ్రతం పడటం నిశ్చయం. అందువలన శాస్త్రాలు వాటి పొట్టలను నింపే బాధ్యతలను గృహస్థులపై వేశారు. యతులు తమ ఉదర పోషణకు ఎప్పుడూ ప్రయత్నం చేయరు. బాబా గృహస్థుడు కారు, వానప్రస్థానికి చెందరు. వారు కేవలం బ్రహ్మచారులు, బాల సన్యాసి. వారికి భిక్షయే ప్రశస్తమైనది. ఈ అఖిల విశ్వము నా ఇల్లు, నేనే వాసుదేవుణ్ణి, నేనే విశ్వంభరుణ్ణి, నేనే అక్షర పరబ్రహ్మను అన్న దృఢమైన జ్ఞానం కలవారు. భిక్షాన్నాన్ని పూర్తి అధికారులు. వారు విశ్వమంతా ఒకే కుటుంబమని భావిస్తారు. ఇతరులు హాస్యాస్పదంగా వీధులలో అడుక్కోవటాన్ని గమనించండి. ముందు సంతానంపై, ధనంపైన, లోకంపైన, పదవిపైన మోహాన్ని విడవాలి. ఈషణత్రయాలు లేనివారు భిక్షాన్నాన్ని ఆశించాలి. లేకపోతే తుకారాం మహారాజు తెలిపినట్లు భిక్షాపాత్రను ఆశ్రయించటం సిగ్గుచేటు. దీనిని అర్థం చేసుకోలేకపోతే వ్యర్థం. సాయి సమర్థులు గొప్ప సిద్ధులని చిన్న పెద్ద అందరికీ బాగా తెలుసు. కానీ మనం ఎల్లప్పుడూ ఆశాబద్ధులమై ఉండటం చేత వారి శ్రీచరణాలను చేరుకోవటానికి సిద్ధంగా లేము. పంచమహాయజ్ఞాలను ఆచరించకుండా భోజనం చేయటం గృహస్థులకు నిషిద్ధం. షిరిడీలో రోజు బాబా స్వయంగా వీనిని చేయించి భోజనాన్ని పవిత్రం చేయించేవారు. వారు ప్రతిరోజు 5 ఇళ్లకు వెళ్ళి అతిథి యజ్ఞాన్ని గుర్తు చేసేవారు. తమ ఇళ్లలోనే కూర్చొని ఈ లాభాన్ని పొందిన వారు ఎంతటి భాగ్యవంతులు. పంచమహాయజ్ఞాలు ఆచరించిన తర్వాత శేషించిన ఆ అన్నాన్ని సేవిస్తే తెలియకుండా చేసిన వారి కఠినమైన పంచసూనా పాపాలు నశించిపోతాయి. కంకణి, చుల్లి, పేషణి, ఉదరకుంభి, మార్జని ఇవి పంచసూనాలని ప్రజలలో ప్రసిద్ధి. రోటిలో ధాన్యం వేసి రోకలితో దంచి పొట్టును తీయటంలో తెలియకుండా జీవహింస జరుగుతుంది. కానీ ఇదంతా చేయకపోతే ఆ ధాన్యం వంటకు పనికిరాదు. సూనాలలో మొదటి పాపం కంకణి. పొయ్యిలో కర్రలు పెట్టి వండటంతో తెలియకుండా ఎన్నో జీవులు చచ్చిపోతాయి. చుల్లి అని ఇది 2వ పాపం. తిరగలిలో ధాన్యాన్ని పిండి చేస్తున్నప్పుడు తెలియకుండా అసంఖ్యాక ప్రాణులకు హాని కలుగుతుంది. దీని పేరు పేషణి. వాపీకూప తటాకాల నుండి కుండలలో నీళ్లు తేవటం, లేదా అక్కడి స్త్రీలు పురుషులు తోమటం లేదా ఉతకటం వలన, అంటే బట్టలు శుభ్రపరచడం వలన అసంఖ్యాకంగా ప్రాణులు మరణిస్తాయి. బిందెలను శుభ్రపరచడానికి వారిని చేత్తో తోమటం, అనిచ్ఛాపూర్వకంగా హత్యలు జరుగుతాయి. ఇది ఉదకుంభి అనే 4వ పాపం. అట్లే చన్నీళ్లతో కానీ లేక వేడి నీళ్లతో స్నానం చేస్తున్నప్పుడు, కల్లాపి చల్లుతున్నప్పుడు ఎన్నో ప్రాణులు దారుణంగా చచ్చిపోతాయి. దీని పేరు మార్జని. ఈ పంచ మహాపాపాల నుండి విముక్తులు అవటానికి గృహస్థులు పంచ మహాయజ్ఞాలు చేస్తే పంచ పాపాలు నశించి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధితో ప్రకాశవంతమైన శుద్ధ జ్ఞానం ఉత్పన్నమవుతుంది. జ్ఞానం కలిగి తరువాత భాగ్యవంతులు ఫలితంగా మోక్షాన్ని పొందుతారు.
సాయిబాబా యొక్క ఈ భిక్షావృత్తిని గూర్చి వ్రాస్తుంటే గ్రంథం పెరిగిపోతుంది. ఇప్పుడు నిజంగా జరిగిన ఒక కథను తెలిపి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. మనసులో కేవలం ప్రేమ ఉంటే చాలు. ఎవరితోనైనా బాబాకు ఏదైనా పంపితే తెచ్చినవారు మరచిపోయినా బాబా అడగటం మరిచిపోయేవారు కాదు. రొట్టె, కూర కానీ పాలకోవా కానీ దృఢమైన భక్తిభావంతో ఇవ్వాలి. ఇటువంటి భక్తులు తటస్థపడితే బాబాకు ప్రేమ ఉప్పొంగేది. అలాంటి ప్రేమగల ఒక భక్తుని కథను వింటే మనసుకు ఆనందం కలుగుతుంది. ఎవరైనా చేపట్టిన పనిలో పొరపాటు చేస్తే వారిని బాబాయే దారిలో పెట్టేవారు. ఇలాంటి రమ్యమైన శిక్షణా పద్ధతితో పాటు బాబా సరియైన సమయానికి సరిదిద్దేవారు. దీనిని అనుభవించిన వారు ధన్యభాగ్యులు. వారి ఆనంద స్థితిని వర్ణించలేను. రామచంద్రుడు అనే భక్తశ్రేష్ఠుడు తండ్రి ఆత్మారాముడు. వారి ఇంట పేరు తర్కడ్. అతనికి సాయే విశ్రామధామం. అతనిని బాబా సాహేబు తర్కడ్ అని అందరూ ఎప్పుడు పిలిచేవారు. ఇప్పుడు ఈ గ్రంథంలో అతని గురించిన కథ. సాయి పైన ఉప్పొంగే ప్రేమలో మునిగిపోయిన తర్కడ్ చెప్పిన అతని అనుభవాలను వినటం ఎంతో ఆహ్లాదం. అతని భక్తి వైభవం ఎంత గొప్పది. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే, ఒక దాని మించిన మరొకటి. వానిని అతడు హావభావాలతో రసభరితంగా చెప్పేవాడు. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మండపంలో ఉంచి రోజూ త్రికాల పూజలు చేసేవాడు. తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు. అతని పుత్రుడు కూడా భక్తుడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవారు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ వాచ మనస నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అతనికి అత్యుత్తమమైన అనుభవం కలిగింది. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమె షిరిడీ వెళ్లాలని ఉబలాట పడింది. ఆమె వెంట దారిలో తోడుగా కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం. షిరిడీ వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలని ఆమె కోరిక. కానీ తండ్రి తలచినట్లుగా కుమారుని మనసులో వెళ్ళాలని లేదు. ఇంట్లో రోజు నియమంగా ఎవరు పూజ చేస్తారు అని అతని చింత. తండ్రి ప్రార్థన సమాజానికి చెందినవాడు. ఇష్టం లేని అతనిని విగ్రహారాధన చేయమని ఎలా ఇబ్బంది పెట్టగలడు? అది అతని సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకుని కొడుకు ప్రయాణానికి సిద్ధమై తండ్రితో ప్రేమపూర్వకంగా అన్న మాటలు వినండి. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరు భోజనం చేయనని నాకు మాట ఇస్తే గానీ నేను నిశ్చింతగా ప్రయాణం చేయలేను. తండ్రికి తన కొడుకు యొక్క నిత్య పూజా కార్యక్రమం బాగా తెలుసు కనుక నేను నిత్యం నైవేద్యం సమర్పిస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ముందు సాయికి సమర్పించకుండా ఎవరు అన్నాన్ని స్వీకరించం. నా ఈ మాటలు ప్రమాణంగా భావించి ఏ అనుమానం పెట్టుకోకుండా సుఖంగా వెళ్ళు అని చెప్పారు వారి తండ్రి గారు. ఇలా తండ్రి హామీ ఇచ్చాక ఆ అబ్బాయి షిరిడీ ప్రయాణమయ్యాడు. మరునాడు ఉదయం తర్కడ్ స్వయంగా పూజ చేశాడు. బాబా సాహెబ్ తర్కడ్ రెండవ రోజు పూజను ప్రారంభించక ముందు బాబా చిత్రపటం ముందు సాష్టాంగ ప్రణామం చేసి ప్రార్థించాడు. బాబా, నా కుమారుడు చేసిన విధంగా నా సేవను స్వీకరించండి. యాంత్రికంగా పైపైన మాత్రమే కాకుండా నాలో ప్రేమను కలిగించండి అని. ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన లేచి స్నానం చేసి తర్కడ ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి ప్రతిదినం నైవేద్యం సమర్పణ కూడా చేసేవాడు. బాబాసాహెబ్ పటిక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం కలిగింది. తర్కడ మనసు వ్యవహారాలలో మునిగి ఉండటం వలన మరపు కారణంగా ఒక దినం నైవేద్యం లేకుండానే అందరి భోజనాలు అయ్యాయి. తర్కడ్ ఒక పెద్ద మిల్లులో ముఖ్య అధికారిగా కావటం వలన రోజు తెల్లవారుజామునే అతనికి బయటికి వెళ్ళవలసి వచ్చేది. మధ్యాహ్నం తిరిగి బయటికి నుండి వచ్చిన తరువాత ఉదయం తాను నివేదించిన పటిక బెల్లం ప్రసాదాన్ని భోజనాన్ని కూర్చున్నప్పుడు తీసుకునేవాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు పటిక బెల్లాన్ని నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు. అందువలన భోజనం ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం నైవేద్యాన్ని పళ్ళెంలో వడ్డించేది. అదే అన్నశుద్ధి. కానీ ఆ రోజు పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడటం వలన పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేదు. అందువలన ప్రసాదాన్ని వడ్డించలేదు. తర్కడ పశ్చాత్తాపంతో పళ్ళెం ముందు నుంచి లేచి సాయి పటానికి వందనం చేసి ఆవేదనతో నయనాశ్రువులతో వేడుకున్నాడు. బాబా, ఏమిటి ఈ మాయ? నా వలన ఈ పొరపాటు ఎలా జరిగింది? నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నేను బాగా పశ్చాత్తాపడుతున్నాను. నేను పొరపాటు చేశాను. నేను సిగ్గు విడిచిన వాణ్ణి. మహాప్రభువు నన్ను కరుణించండి. అంతఃకరణం కరిగి బాబా పటం ముందు సాష్టాంగపడ్డాడు. మహారాజా, దయాఘన, నాపై కరుణ చూపించండి అని ప్రార్థించాడు. నిస్సహాయుడే కొడుకుకు ఉత్తరం రాశాడు. నా వలన పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాని ప్రార్థించు. అనన్య శరణుజొచ్చిన నన్ను కరుణించమని సాయిని ప్రార్థించు. మరియు ఈ దీనదాసుని కొరకు వారి అభయ హస్తాన్ని, వారి అభయ వచనాన్ని వేడు. బాంద్రాలో జరిగిన
ఈ విషయం 100 కోసుల దూరంలో ఉన్న షిరిడీలోకి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలు వినండి. బాబా భూత భవిష్యత్ వర్తమానాలకు దేశ కాలాలకు అతీతులు, వారు త్రికాల జ్ఞాని అని అనటానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం. అదే రోజు షిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయటానికి వెళ్ళగా ఆ సమయాన జరిగిన దానిని శ్రోతలు సావధానులై వినండి. ఆ అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సాయి చరణాలకు నమస్కరించగా బాబా ఆ తల్లితో అన్న మాటలు విని అతనికి ఆశ్చర్యం కలిగింది. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగా నేను ఈరోజు బాంద్రాకు వెళ్ళాను. తినటానికి త్రాగటానికి ఏమీ లేకపోయినా ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఏనాటి రుణానుబంధమో తలుపులు మూసే ఉన్నా నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. నన్ను ఎవరు అడ్డగింపగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపు ప్రేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా నేనట్లే వెనకకు తిరిగి వచ్చేశాను. ఈ మాటలు విన్న వెంటనే ఆ అబ్బాయి తన తండ్రి నైవేద్యం సమర్పించడం బహుశా మర్చిపోయి ఉంటారని గ్రహించాడు. తనకు ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇమ్మని బాబాను వేడుకున్నాడు. కానీ బాబా అతన్ని వెళ్ళనివ్వలేదు. అతని పూజను అక్కడే స్వీకరించారు. అబ్బాయి అదే రోజు జరిగినదంతా సవిస్తరంగా షిరిడీ నుండి ఉత్తరం రాశాడు. దానిని చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడ ఆ ఉత్తరం అక్కడ కొడుకుకు అందింది. ఆ అబ్బాయి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. అతని కళ్ళ నుండి పూజ అశ్రువులు జారాయి. సాయి యొక్క ఈ లీల ఎలాంటిదో చూడండి. ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి ద్రవించని పాషాణం లాంటి వారెవరుంటారు? ప్రేమమయి అయిన ఈ అబ్బాయి తల్లి షిరిడీలో ఉండగా ఒకసారి ఆమెను వారు అనుగ్రహించిన విశేషాన్ని వినండి. ఆమె భోజన గదిలో ఉన్నప్పుడు ఆకులలో అన్నీ వడ్డించి ఉండగా ఇంతలో ఆ మధ్యాహ్నం పూట ఆకలితో ఉన్న ఒక కుక్క తలుపు దగ్గరకు వచ్చింది. ఆకులో ఉన్న రొట్టె ముక్కను ఆమె కుక్కకు వేయగా అక్కడికి బురదతో నిండి ఆకలితో ఉన్న ఒక పంది వచ్చింది. అది సహజంగా జరిగిపోయింది. ఆమె దీనిని మనసులో పట్టించుకోలేదు. కానీ మధ్యాహ్నం బాబా తమంతట తాము ఆ విషయాన్ని ప్రస్తావించారు. మధ్యాహ్నం భోజనమైన తరువాత రోజులాగా ఆమె దూరంగా మసీదులో కూర్చొని ఉండగా బాబా ఆమెతో ఆదరంగా, అమ్మా, ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు. కడుపు నింపి గొంతు వరకు తిన్నాను. ఎంతో వ్యాకులత పడుతున్న ఈ ప్రాణాలను నీవు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు. నిజంగా పనికి వచ్చేది ఇదే. మసీదులో కూర్చొని నేను అబద్ధం చెప్పటం ముమ్మాటికి జరగదు. ఇలాగే ఈ దయాగుణాన్ని గ్రహించు. ఆకలి ఉన్నవారికి ముందు పెట్టి మనం తరువాత తినాలి. దీనిని మనసులో బాగా గుర్తుంచుకో. సాయి సమర్థులు చెప్పినది ఆ స్త్రీకి ఏమీ అర్థం కాలేదు. దానిని భావార్థమేమిటో బాబా మాటలు ఎప్పుడూ నిరర్థకం కావు. నేనే ఒకరిపై ఆధారపడి డబ్బు ఇచ్చి దొరికిందేదో తింటున్నాను. నేను నీకివ్వటం ఎలా సంభవమని ఆమె అన్నది. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకు ఇంకా త్రేణుపులు వస్తున్నాయని బాబా జవాబిచ్చారు. నీవు భోజనానికి కూర్చున్నప్పుడు ఆకలితో వ్యాకుల పడుతూ అకస్మాత్తుగా తలుపు వద్దకు వచ్చిన ఒక కుక్కకు చూచావు కదా, దానితో నాకు ఏకాత్మత. అలాగే శరీరమంతా బురదతో నిండి ఆకలితో అలమటిస్తున్న పందిని చూడలేదు. దాని ఆత్మ నా ఆత్మ ఒక్కటే. ఆ మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపడింది. ఇలా తిరుగుతున్న కుక్కలు, పందులు, పిల్లులు మొదలగు సమస్త ప్రాణులు బాబాయే అని. నేను ఒకప్పుడు కుక్కను, మరొకప్పుడు పందిని, ఒకప్పుడు గోవును, ఒకప్పుడు పిల్లిని, మరొకప్పుడు చీమను, దోమ లేదా జలచరాన్ని. నేను ఆయా రూపాలతో విహరిస్తూ ఉంటాను. నన్ను సర్వజీవులలోనూ చూచేవారు నాకు ప్రీతిపాత్రులు అని తెలుసుకో. నీవు భేద బుద్ధిని త్యజించి నన్ను ఇట్లే భజించు. అవి మాటలా కావు, పరమామృతం. దానిని సేవించిన ఆ స్త్రీ మనసు కరిగింది. కళ్ళు ఆనందాశ్రువులతో నిండాయి. కంఠం గద్గతమైంది. ఇటువంటిదే ప్రేమ రసాత్మకమైన ఆ స్త్రీ యొక్క మరొక అందమైన కథ. ఇది సాయి సమర్థుని ఏకాత్మతను, భక్తులతోటి వారి ఐక్యతను తెలిపి మనల్ని ఉత్తమ గతికి వెళ్ళేటట్లు మార్గాన్ని చూపుతుంది. ఒకసారి పురందర తన భార్య బిడ్డలను వెంట పెట్టుకుని షిరిడీకి బయలుదేరాడు. అతని భార్యకు తర్కడ్ భార్య ప్రేమగా వంకాయలను ఇచ్చింది. ఒక కాయతో బాబాకు భర్తాను, రెండవ దానితో వేపుడు కూరను చేసి వారికి తృప్తిగా వడ్డించమని ఆమె చెప్పింది. ఆమె అట్లేనని వంకాయ తీసుకుంది. షిరిడీకి చేరుకున్నాక హారతి ముగిసిన తర్వాత ఆమె భోజన సమయానికి వంకాయ భర్తాను తీసుకుని వెళ్ళింది. రోజులాగానే నైవేద్యం సమర్పించి ఆ పళ్ళెమును అక్కడ ఉంచి ఆమె వెళ్ళిపోయింది.
అందరి నైవేద్యాలను కలిపి బాబా భోజనానికి కూర్చున్నారు. వంకాయ కూరను రుచి చూచి అది బాగా రుచికరంగా ఉన్నట్లు అందరికీ అనిపించింది. వంకాయ వేపుడు తినాలని ఉంది, దానిని ఇప్పుడు తెచ్చిపెట్టండి అని బాబా అన్నారు. బాబా వంకాయ వేపుడు తినాలన్న కోరికతో భోజనం చేయకుండా ఆగారు అని రాధాకృష్ణబాయి కబురు పంపారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. వంకాయలు కాసే కాలం కాదు. ఇప్పుడు వేపుడు కూరను ఎలా తయారు చేయాలి? భర్తాను తెచ్చి పురందర్ భార్యను వెదకసాగారు. ఆమె తెచ్చిన పళ్ళెంలో వంకాయ కూర ఉంది. అందువలన బహుశా ఆమె వద్ద ఇంకా వంకాయలు ఉండి ఉంటాయని అనిపించింది. ఆమెను అడగగా అప్పుడు వంకాయ వేపుడు యొక్క ప్రాముఖ్యం, దానిపై బాబాకు ఎందుకు ప్రీతి అన్న అసలు విషయం అందరికీ అర్థమైంది. ఒక కాయతో కూర చేసి మధ్యాహ్నం సమర్పించాను. రెండవ కాయతో వేపుడు చేసి తర్వాత తీసుకుని వెళ్ళాలని కోసి ఉంచాను అని ఆమె చెప్పింది. తర్వాత ఆ వంకాయ ఉదంతం అందరికీ క్రమక్రమంగా తెలియసాగింది. సాయి యొక్క సర్వవ్యాపకతను గ్రహించిన వారు అంతా ఆశ్చర్యపడ్డారు. క్రీస్తు శకం 1915 సంవత్సరంలో డిసెంబర్ నెలలో మరొకసారి తర్కడ్ భార్యయే బాబాకు అత్యంత ప్రేమతో పాలకోవాను పంపింది. పరమపదించిన బాలారాం కర్మను జరపటానికి అతని కుమారుడు షిరిడీ బయలుదేరుతూ ఆ విషయాన్ని చెప్పడానికి తర్కడ్ వద్దకు వచ్చాడు. అతనితో బాబాకు ఏదైనా పంపాలని తర్కడ్ భార్యకు అనిపించింది. ఇంట్లో చూస్తే పాలకోవా తప్ప మరేం లేదు, అదైనా అదివరకే నైవేద్యంగా సమర్పించిన పేడ. ఆ అబ్బాయి వెళ్ళటానికి తొందరపడుతున్నాడు. అంతేకాకుండా ఆ అబ్బాయి సూతకంలో ఉన్నాడు. ఇంట్లో ఒకసారి అర్పించిన పాలకోవా మాత్రమే ఉంది. దానినే సాయికి అర్పించటానికి అబ్బాయితో పంపాలనుకుంది. ఇప్పుడు దీనినే తీసుకుని వెళ్ళి ప్రేమపూర్వకంగా బాబాకు ఇవ్వు, వారు ప్రీతితో తింటారు అని చెప్పింది. అబ్బాయి గోవింద్ పాలకోవాను తీసుకుని వెళ్ళాడు. కానీ బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు దానిని తాను బస చేసిన చోటే మరిచిపోయాడు. అప్పుడు బాబా ఓపికగా ఉన్నారు. తర్వాత సాయంత్రం మరల అబ్బాయి దర్బారుకు వెళ్ళినప్పుడు కూడా మునుపటి వలనే మరచిపోయి మసీదుకు ఒట్టి చేతులతో వెళ్ళాడు. బాబా అతని నువ్వు నా కొరకు ఏం తెచ్చావు అని అడిగారు. ఏమీ తేలేదు అని చెప్పగా, కొంచెం గుర్తు తెచ్చుకో, నా కోసమని ఎవరూ ఏ వస్తువు నీకు ఇవ్వలేదా అని అడిగారు. లేదని అబ్బాయి చెప్పగా సాయి సమర్థులు స్పష్టంగా అడిగారు, ఒరే, ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ తల్లి ప్రేమతో నీ చేతికి నేను తినటానికి మిఠాయి ఇవ్వలేదు అని స్పష్టంగా అడిగారు. అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది. అలా మర్చిపోయానా అని ఎంతో సిగ్గుపడ్డాడు. తల వంచి బాబా చరణాలకు వందనం చేసి క్షమించమని వేడుకున్నాడు. వెంటనే పరుగున బసకు వెళ్లి పాలకోవాను తెచ్చి బాబాకు అర్పించాడు. తన చేతితో పడగానే బాబా దాన్ని నోట్లో వేసుకున్నారు. అలా ఆ తల్లి యొక్క భక్తికి ప్రసన్నులయ్యారు. ఇటువంటి ఈ సాయి మహానుభావుల ఎవరి మనసులో ఏ భావముంటే దానికి అనుగుణంగా అనుభవాలను కలుగచేసి భక్తుల గౌరవాన్ని నిలబెట్టేవారు. ఈ కథలలోని మరొక ఉద్దేశం, సర్వజీవులలోనూ భగవంతుణ్ణి చూడాలి అని. సర్వశాస్త్రాలకు సమ్మతమైనది ఇదే. ఇందులో సిద్ధాంతం ఇదే. ఇక తర్వాతి అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించేవారు, ఎలా శయనించేవారు, సావధాన చిత్తులై శ్రవణం చేయండి. హేమాడ్ సాయి చరణాలకు శరణజొచ్చి శ్రోతలు ఈ కథలను శ్రవణంతో పాటు మననం నిధిధ్యాసం చేస్తే కృతకృత్యులవుతారని మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో 9వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయి నాథార్పణమస్తు. శుభం భవతు. ఓం నమః శివాయ.